హాయ్ అండి, ఇది ఇప్పుడు మీ కలెక్షన్లో తీసుకున్న శారీస్ రివ్యూ అండి. నా పేరు యాక్టివ్ శ్రీదేవి. నేను 2 శారీస్ తీసుకున్నాను ఈ మధ్య. ఆ శారీస్ గురించి మాట్లాడుతూ, అలాగే మన పల్లవి సిస్టర్ లైవ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడతారు అనేది చిన్నగా సరదాగా చేస్తాను. నా మైండ్లో ఉన్నది ఉన్నట్టుగా తను చాలా బాగా మాట్లాడతారు. నేను అది చేయలేకపోవచ్చు, ఏదో సరదాగా. ఇక తన దగ్గర నేను తీసుకున్న శారీస్ అండి. ఇదొక శారీ, అలాగే ఇదొక శారీ. వెరీ రీజనబుల్ ప్రైజెస్లో బిడ్డింగ్లో తీసుకున్నాను ఈ 2 శారీస్ అనమాట. తను యాక్చువల్గా కాస్ట్ కూడా చాలా తక్కువ మార్జినే వేసుకుంటారు. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, 50 రూపీస్. మార్జిన్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. క్వాలిటీ బాగుంటుంది, వెరీ రీజనబుల్ ప్రైజెస్. కట్ పీసెస్ కూడా తను సేల్ చేస్తూ ఉంటారు. శారీస్, కట్ పీసెస్ 2 ఉంటాయి. శారీస్ నేను ఎక్కువగా సేల్లో చూసి నేను తక్కువ అనిపించినప్పుడు నేను తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇది బిడ్డింగ్లో తీసుకున్నదే. తను ఎట్లా మాట్లాడతారో కొంచెం చూసుకుందాం, జస్ట్ సరదా. ఇది కౌ శారీ, రెడ్ కలర్ శారీ అండి. బిడ్డింగ్ వేసేసుకుందాం. పిల్లలు మీరు వేసేసుకోండి, పండగ చేసుకోండి. ఇక వెనక ఉన్న శారీస్ గురించి మాత్రం అడగొద్దు. అవి నేను చూపించినప్పుడే అడగండి, అంతే తప్ప మధ్యలో అడగండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. నేను ఏ శారీ చూపిస్తే అది బిడ్డింగ్ వేసుకోండి రా, ఓకేనా? చెప్పరా. సౌమ్య 280, ఏస్ గారు 290, ఏస్ గారు 300. మనం నెంబర్స్ లెక్క పెట్టేసుకుందామా? ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. స్పీడ్గా లెక్క పెట్టేసానా? ఏస్ గారు ఇది మీకే. ఇంకా రెడ్ కలర్ మీకు ఇష్టమైన కలర్. అవునరా, ఎస్ గారు ఇచ్చేసారు, ఇంకెవరు వేయలేదు కదా, అందుకని నేను స్పీడ్గా లెక్క పెట్టేశాను. ఇంక ఇచ్చేద్దాం, పోనీలే. రెడ్ కదా, ఓకేనా? ఇక మీరు వేసేసుకోండి. ఎస్ గారు మీ పేరు రాసేస్తున్నాను. అమౌంట్ అలాగే షిప్పింగ్ 350. ఓకే, అంతే. ఇది ఎస్ గారు. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఇంకొక శారీ అండి. ఇదిగోండి, ఆరెంజ్ కలర్లో వచ్చి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. బాగుంటుందండి. ఇది కట్ పీసెస్ కాదు, శారీ అనండి. వేసుకోరు, శారీ ఇది. వేసుకోండిరా బిడ్డింగ్. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్కే నేను పెట్టేస్తున్నాను. ఎవరు వేసుకుంటారో ఎవరు తీసుకుంటారో చూద్దాం. సింగిల్ శారీ ఇది ఒక్కటే మిగిలింది మనకి. ఇది శారీతో అయిపోతాయి. ఓకే, 250 నుంచి స్టార్ట్. 260. లైవ్ చేస్తున్నాను కదరా, వస్తుందా? అక్కడే ఉంది చూడు. మాట్లాడుతున్నాం కదా, డిస్టర్బ్ చేయకు, ఓకేనా? చెప్పండి రా. 260. సౌమ్య పబ్బా 270. ఏస్ గారు 290. 295. 5 లేవండి ఏస్ గారు, మర్చిపోయారేమో. మనం 10s కదా వేసుకుంటాం. ఓకే 300. ఏస్ గారు 300. బాబాకి బాగుంటుందండి. అవును, మీరు అన్నట్టు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, బాగుంటుంది. ఇక నెంబర్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఏఎస్ గారికి. ఇక మన పుడమి కలెక్షన్స్లో శారీస్, కట్ పీసెస్, అలాగే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. క్వాలిటీ బాగుంటుంది. ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుందండి. కస్టమర్స్ దృష్టి ఎక్కువగా ఆలోచిస్తారు సిస్టరు. బిజినెసే కాదు మనకి మాట్లాడేటప్పుడు. అలాగే మనం రీజనబుల్ ప్రైజెస్, తక్కువ మార్జిన్ వేసుకోవాలి అన్న ఆలోచన విధానం తనలో ఎక్కువగా ఉంటుందండి. ఇది నేను గమనించిందని బట్టి. ఇక నేను ఎవరి లైవ్స్కి వెళ్ళినా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది కాస్త గమనిస్తూ నేను మూవ్ అవుతూ ఉంటానండి. ఇక పల్లవి సిస్టర్లో ఇంకొక నచ్చే విషయం నాకు, తను ఆడపిల్లలకి చాలా చాలా రెస్పెక్ట్, అలాగే ధైర్యంగా ఉండాలి అని మోటివేట్ చేస్తూ స్టోరీస్లో కానీ తన మాటల్లో కానీ చెప్తూ ఉంటారు. ఎక్కడ మనం జంకకూడదు, ఏదైనా తప్పు జరిగినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న ఉద్దేశం ఎక్కువగా కనిపిస్తుంది. అది మీకు కూడా కనిపిస్తుందో లేదో తెలీదు, నాకైతే తనలో అది నాకు బాగా కనిపించిన విషయం. కామెంట్ చేయండి, పల్లవి సిస్టర్ గురించి అయినా నేను చెప్పిన మాటల్లో కూడా ఎంత నిజం ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. ఇక రివ్యూ వీడియోలో ఇవన్నీ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. పల్లవి సిస్టర్ మీకు
ధైర్యం ఎక్కువ. అలాగే ఆడపిల్లలకి మీరు మంచి మోటివేషనల్గా మాట్లాడడం అనేది నాకు బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం ఉందాం. చాలాసేపు అయింది, పెద్ద రివ్యూ వీడియో అయితే బోర్ కొట్టేస్తుంది. ఇక ఉంటుంది మీ యాక్టివ్ శ్రీదేవి. థ్యాంక్ యూ సో మచ్. ఇక అందరికీ నమస్కారం. బాయ్ ఆల్.